ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలవంతమైన నాయకుడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, ప్రస్తుత కేంద్ర మంత్రి వర్యులు. సో బండి సంజయ్ కుమార్ గురించి సార్, బండి సంజయ్ గారు యాక్చువల్గా నేను సార్ని నా స్కూలింగ్ కూడా 8th క్లాస్ నుంచి నేను కరీంనగర్లో ఉన్నా. మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చేసినప్పటి నుంచి కూడా నేను తనను క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా అభిమానిని తనకి. ఎందుకంటే ఒక బీజేపీ కార్యకర్తగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడని. ఆయన పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకోను డబ్బులతోటి బయటికి రాలేడు. మిడిల్ క్లాసు చిన్న కార్యకర్త నుంచి ఎదుక్కుంటూ వచ్చిండు. ప్రజలందరూ ఆయనని కడుపులో పెట్టుకొని ఓట్లేసుకొని గెలిపించుకున్నారు సార్ ఆయనని. సో గొప్ప నాయకుడు. ఏంటి ఆ భారీ మెజారిటీ 2 లక్షల పైచిలకు? ఎగ్జాక్ట్లీ సార్, అది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. డబ్బు ఎక్కడే సార్, అసలు డబ్బు అనేది లేనే లేదు అసలు ఎవరు ఊహించని ఈ గ్రాండ్ విక్టరీ. అండ్ మీరు లాస్ట్ టైం బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నప్పుడు కూడా చూసిరు రాష్ట్రం అంతా బీజేపీ పార్టీ ఎంత ఉత్సాహం వచ్చింది అన్నది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా అంటే అన్ని పార్టీస్ కి స్టార్ట్ అయింది సార్. మీరు అన్నట్టు పల్లెటూర్లలో రూరల్ ఏరియాస్ లో వణుకు అనేది బండి సంజయ్ గారితో అన్ని పార్టీలకు స్టార్ట్ అయింది. రెండోది ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి చూడండి, ఇప్పుడు నేను ఇన్ని గ్రామాలు తిరుగుతున్నా కదా, ఏ పార్టీకి సంబంధించిన సర్పంచుల దగ్గర కనివ్వండి అండ్ ఉప సర్పంచుల దగ్గర కనివ్వండి, ఆ వచ్చే గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఏదన్నా ఉందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప అసలు లోకల్ నుంచి ఒక్క ఫండ్ వచ్చేది లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో గమ్మత్ ఏంటంటే ఆ పెండింగ్ ఫండ్స్ కొన్ని 14th 15th కమిషన్ కొన్ని వచ్చినాయి సార్. అవి ఇట్లా పడంగానే మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి ఆల్రెడీ కట్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే ఫండ్స్ ఇవ్వకపోగా సెంట్రల్ నుంచి తప్ప ఇప్పుడు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే ప్యూర్లీ సెంట్రల్ ఫండ్స్. అంటే విలేజ్ గ్రామ స్థాయిలో పర్యటనలు ఇస్తారు. జనరల్ గా మీరు వస్తారు అంటే విలేజ్ లో అంటే పార్టీలకు అతీతంగా సర్పంచ్లు అది ఇది మామూలుగా చాయ్ హోటల్ కాడ ముచ్చట్లు జరుగుతుంటాయి. సో ఎట్లా ఉంది వాళ్ళ పార్టీకి అంటే దాటి అంటే ఆఫ్ ది కెమెరా వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? ఆఫ్ ది కెమెరా అందరూ అదే చెప్తారు సార్. ఈ కేంద్ర నిధులు లేకపోతే ఈ సర్పంచ్ చేయడం కూడా వేస్టే, ఊరేసుకొని చచ్చిపోయాడు అనే చెప్తారు. అట్లీస్ట్ అనేక అయినాయి. ఇప్పటికి కూడా పాతవి చాలా మందికి ఇక్కడ వచ్చినాయి సార్ బిల్స్. ఇప్పుడు ఏదన్నా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద రోడ్డు ఇంకేదన్నా స్కీమ్ కింద గ్రామ పంచాయతీల పని పెడితే వారం రోజులలో పైసలు వస్తున్నాయి సార్ చేసే కాంట్రాక్టర్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మిగతా వాళ్ళకి గత 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళకి కూడా పల్లెటూళ్ళలో ఏముంటుంది సార్ పాపం, వాళ్ళకి చిన్న చిన్న వర్క్స్ ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఇప్పటికీ వాటికి ఇంట్రెస్ట్లు కట్టలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసినాము, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చూసినాం. ఎట్లా అంటారు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక సర్పంచ్ల ఆత్మహత్య చేసుకోవడం, దీన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా సార్. విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలు అనేది కేంద్ర నిధులతోటి మాత్రమే నడుస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వాన్ని నేను అదే అంటున్నా. అసలు వీటి తప్ప ఇంకా వేరే పనులు ఏం లేవు, అసలు ఏది నడవట్లేదు. మీరు ఏ ఊరికి పోయి ఏ సర్పంచ్ దగ్గరనైనా మాట్లాడండి ఇదే వస్తుంది. కొంతమంది మీ కెమెరా ముందర చెప్పకపోవచ్చు కానీ అందరు మాట్లాడేది ఇదే. అట్లీస్ట్ ఏంటంటే ఈ కేంద్ర నిధులతోటి వీటితోటి మేము తలెత్తుకొని ఊర్లో తిరగలుగుతున్నాం అనే పరిస్థితి వచ్చింది. లేదంటే పోటీ చేయడానికి భయపడ్డారు సార్. అనవసరంగా పరువు తీసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. సీట్ల విషయానికి వస్తే అంటే 8 ఉండొచ్చు. కాకపోతే ఓటు బ్యాంకు ప్రతి ఎన్నికల్లో అంటే ఈవెన్ ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్సీ కూడా చూసుకున్నట్టయితే ఓటు బ్యాంకు పెరుగుతుంది. ఒకప్పుడు బీజేపీ అంటే అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే చూస్తున్నాం మన చిన్నప్పటి నుండి చూసుకుంటే. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. ఏది రూరల్లో కూడా పెరుగుతుంది. మొన్న చూసుకున్నాం లాస్ట్ గ్రామ స్థాయిలో సర్పంచ్లు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా సర్పంచ్లు గెలిచారు. సో గ్రామాల్లో మీరు కూడా అనేక పర్యటనలు ప్రతిరోజు నిత్యం ప్రొద్దున లేచి కార్యకర్తలతో కలిసి నాయకులతో కలిసి గ్రామ పర్యటనలు చేస్తున్నారు. సో పార్టీ ఎలా ఉందంటారు? డెఫినెట్గా సార్, రోజు తిరుగుతున్నాం పల్లెటూర్లలో, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏందని చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా నాకు సర్ప్రైజ్, ఎందుకంటే నాకు ఇంతవరకు యాజ్ ఏ డాక్టర్గా అట్లా సోషల్ సర్వీస్ అట్లా ఉన్న పరిచయాలు ఇది అని నేను పొలిటికల్ యాంగిల్లో ఎప్పుడు తిరగలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే సార్, మీరు అన్నట్టు ఒకప్పుడు బీజేపీ అంటే పట్టణాల పార్టీ, రూరల్ ఏరియాస్లో ఉండేది కాదన్నారు. ఇది ఎప్పుడంటే సార్ పాతకాలంలో పల్లెటూర్లలో మనకి ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. టీవీలు కూడా దూరదర్శన్ యాంటెనా పెట్టుకొని చూసే పరిస్థితి. అట్లాంటి పరిస్థితులల్లో దీని గురించి ఎక్కువ అవగాహన లేదు సార్. బట్ ఇవాళంతా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యుగం వచ్చేసింది, ఏ యుగం వచ్చేసింది. ఎక్కడ చీమ చిటుకు అన్నా కూడా పల్లెటూర్లలోనే ఫస్ట్ తెలుస్తుంది. సో ఆ చైతన్యం అనేది ఇప్పుడున్న కాలంలో బీజేపీ పార్టీకి రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ అనే డిఫరెన్స్ ఏం లేదు సార్. అందరికీ చైతన్యం వచ్చింది. ఆ విషయంలో ఇది లేదు. రెండోది ఏంటంటే నేను గమనించింది పల్లెటూళ్ళలో రోజు తిరుక్కుంటూ, బీజేపీకి క్యాడరు బ్రహ్మాండంగా ఉంది సార్. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు ఉన్నారు. చిన్నగా ఒక చిన్న యాక్టివిటీ చేద్దామంటే 100ల సంఖ్యలో ఉత్సాహంగా వాళ్ళు అంటే ఏం ఆశించకుండా వచ్చే కార్యకర్తలు సార్. ఓట్ బ్యాంక్ కూడా
చాలా ఓట్ బ్యాంక్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ కోఆర్డినేషన్ మిస్సింగ్ తోటి ఇన్ని రోజులు ఇప్పుడు చైతన్యం అవుతుంది. మీరు అన్నట్టు ఒక సీటు 4 సీట్లు అయినాయి, 4 సీటు 8 సీట్లు అయినాయి. అది కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ అయినాయి, మళ్ళీ 2 కూడా వస్తున్నాయి. అవి కూడా కొడతారు సార్. సర్పంచ్లు అయితే విపరీతమైన సర్పంచ్లు చాలా మంది, ఇక అది లెక్క లేకుండా ఉన్నది. అందరు ఏంటంటే మా పార్టీ అని చెప్పుకుంటలేరు, కానీ విపరీతమైన మోర్ దెన్ 100 వచ్చినాయి సార్ మన ఉమ్మడి జిల్లాలో. సో ఖచ్చితంగా బీజేపీకి ఫ్యూచర్ ఉంది సార్. బీజేపీ అనేది ప్రతి ఊరూర, ప్రతి వాడవాడ, పల్లెటూరు సంగతి చెప్తున్నాను, అర్బన్ గురించి చెప్పట్లేదు. ప్రతి దగ్గర దానికి అభిమానులు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది తొందరలో ఇంకా బాగా అనిపిస్తుంది సార్. ఒకటి అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని చాలా మంది అంటారు. ఏంటి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సోషల్ మీడియాలో ఉన్న అది ప్లస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏంటి ఆ ఇంటెన్షన్, కమిట్మెంట్ ఏంటి? వాడి జేబులో 100 రూపాయలు పెట్రోల్ కుంటే బండి చాలు చేసుకొని పార్టీ మీటింగ్ వస్తానని అంటారు. సో కార్యకర్తల గురించి చెప్పండి సార్. తప్పకుండా సార్. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా అనేది స్ట్రాంగెస్ట్ అనేది మీరు అన్నది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియా అంటే టీం పెట్టుకుంటారు సార్. భారతీయ జనతా పార్టీకి ప్రతి కార్యకర్త టీమే, ఒక సోషల్ మీడియా యాక్టివిస్టే. సో ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏదో పిలిస్తే రావడం, మీటింగ్ అని పిలిస్తే రావడం ఇట్లా కాదు సార్. అది మొదటి నుంచి కూడా వాళ్ళకు మనసులో ఎట్లా ఉండిపోతుంది అంటే ఇక్కడో బోర్ దగ్గరనో బావి దగ్గరనో నీళ్ళు తాగాల, చెట్టు కింద కడుకోవాలా, సర్ది కట్టుకొని అన్నం తీసుకెళ్లాలా. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే ఆ ఊర్లో ఉన్న ఎవరైనా కార్యకర్త ఇంటికి పోయి భోజనం చేయాలా, అవసరమైతే అక్కడ పడుకోవాలా. ఇట్లా పనిచేస్తారు సార్. ఇప్పుడు ఇంత యాక్టివిటీస్ అయినా కూడా కనీసం టీ తాగిపోయమని కూడా అడగరు. పెట్రోల్ మీరు అన్నారు కదా 100 రూపాయలు పెట్రోల్ ఉంటే బండి చాలు చేసుకొని వెళ్ళిపోతారు. అది మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా పెట్రోల్ ఉంటుందా కూడా ఆలోచించారు. అంటే దేశం కోసం దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఒక సైనికుల్లాగా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు సార్. బీజేపీ పార్టీకి పెద్ద బలం బీజేపీ కార్యకర్తలే.